ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా పార్టీని వీడి బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించడం రాజకీయంగా సంచలనంగా సృష్టించింది. అయితే ఈ ప్రకటన వెలువడిన 24 గంటల్లోనే ఆయనకు సోషల్ మీడియాలో ఊహించని షాక్ తగిలింది. ఆయన ఇన్స్టాగ్రామ్ ఖాతాను ఏకంగా 11 లక్షల మందికి పైగా అన్ఫాలో చేశారు. రాఘవ్ చద్దా సహా మొత్తం 7 ఆప్ రాజ్యసభ ఎంపీలు పార్టీని వీడి బీజేపీలో విలీనం కానున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనకు ముందు చద్దాకు ఇన్స్టాగ్రామ్లో 1.42 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా ఒక్క రోజులోనే ఆ సంఖ్య 1,31,00,000కు పడిపోయింది. ఈ పరిణామం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. చద్దా నిర్ణయంపై ఆప్ శ్రేణులు ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనిపై ఆప్ ఎమ్మెల్యే అధికార ప్రతినిధి సంజయ్ జూ స్పందిస్తూ పార్టీకి ద్రోహం చేసినందుకే కార్యకర్తలు మద్దతుదారులు ఆయన్ను ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేస్తున్నారు. ఆయన నిర్ణయాన్ని ప్రజలు ఇష్టపడలేదు. గతంలో రీల్స్ చేసి అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేసినా ఇప్పుడు అవేవీ పనిచేయడం లేదు అని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో ఫాలోవర్లు తగ్గడం ఆయన ప్రజాదరణ క్షీణిస్తోంది అనడానికి నిదర్శనమని మరో నేత అన్నారు. మరోవైపు ఈ చేరికను చట్టవిరుద్ధం అని ఆప్ పేర్కొంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఇలాంటి చీలిక చెల్లదని, ఇది చట్టాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఈ 7 ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్ కు ఫిర్యాదు చేస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం 2వ దశకు చేరుకుంటున్న వేళ అధికార తృణమూల కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా సీఎం మమతా బెనర్జీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకుని లీగల్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. హుగ్లీలో జరిగిన ఒక భారీ బహిరంగ సభలో మాట్లాడిన దీదీ అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఎన్నికల ప్రచారంలో భాగంగా హింసను ప్రేరేపించేలా మాట్లాడడం ప్రజాస్వామ్యానికి విఘాతమని ఆమె మండిపడ్డారు. అమిత్ షా ఇటీవల ర్యాలీలో తృణమూల్ కార్యకర్తలను ఉద్దేశించి బెంగాల్లో ఎన్నికల తర్వాత తృణమూల్ గూండాలను తలక్రిందులుగా వేలాడదీసి సరిదిద్దుతాం అని చేసిన హెచ్చరికలు పెనుదుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు నేరుగా హింసను ప్రోత్సహించేలా ఉన్నాయని, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసేలా ఉన్నాయని మమతా బెనర్జీ ఆరోపించారు. మేము ఇప్పటికే లాయర్లతో సంప్రదింపులు జరిపాం. అమిత్ షాపై లీగల్ కేసు ఫైల్ చేయబోతున్నాం అని ఆమె స్పష్టం చేశారు. హోంమంత్రిగా శాంతి భద్రతలను కాపాడాల్సిన వ్యక్తే ఇలాంటి వైలెంట్ రిమార్క్స్ చేయడం ఆశ్చర్యకరమని ఆమె వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్నాడు. జనసేనాని పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లోనే ముందుకు నడిచాడు. పవన్ పై అపారమైన అభిమానం, ప్రేమతో ఆయన పక్కనే ఉన్నాడు. కానీ ఎవరు ఊహించని విధంగా ప్రియతమైన నాయకుడికి, పార్టీకి దూరమయ్యాడు. అప్పటి నుంచి ఎక్కడా ఎలాంటి ఇబ్బందికర వ్యాఖ్యలు చేయకుండా సైలెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు ఓ నాయకుడి విషాద సమయంలో తెరపైకి వచ్చాడు. ఇంతకీ పవన్ కు దగ్గరగా ఉండి దూరమైన యువ నాయకుడు ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. జనసేన ఆవిర్భావం నుండి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెన్నంటే నడిచిన యువ నాయకుడు పృథ్వీనాయుడు గోవింద్ అలియాస్ సంచిబాబు. పార్టీ పెట్టిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ తోనే ఉన్నారు. ఎందుకు కారణం కూడా లేకపోలేదు.
అంజిబాబుకు మెగా కుటుంబంతో సత్సంబంధాలు ఉండటమే ఇందుకు ముఖ్య కారణం. కానీ అలాంటి వ్యక్తి 2024 ఎన్నికలకు ముందు అనూహ్యంగా పార్టీకి దూరంగా జరిగారు. పవన్ కళ్యాణ్ ఆత్మలా ఆయన వెన్నంటే ఉంటూ తానే నడిచిన అంజిబాబు 2024 సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా 5 నెలల ముందు నుండి పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. కానీ ఎన్నికల సమయంలో యూట్యూబ్ వేదికగా పవన్ కళ్యాణ్ కు ప్రజలు అండగా నిలబడాలని అంజిబాబు సందేశం కూడా ఇచ్చారు. అయితే గత కొంతకాలంగా జనసేన పార్టీకి నాయకులకు దూరంగా ఉంటూ వచ్చిన ఆ యువకుడు ఇప్పుడు జనసేన పార్టీలో చర్చనీయాంశంగా మారాడు. జనసేన పీఏసీ చైర్మన్ మంత్రి నాందెళ్ల మనోహర్ తండ్రి మాజీ ముఖ్యమంత్రి నాందెళ్ల భాస్కరరావు అంత్యక్రియల్లో పాల్గొనడంతో అంజిబాబు వార్తలు నిలిచారు. దీంతో అతను మళ్లీ పార్టీలో యాక్టివ్ అవ్వబోతున్నారా? 3 సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న అంజిబాబు ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు వచ్చారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో ఆ చర్చతో పాటు మరో చర్చ కూడా జరుగుతుంది. పార్టీకి పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న యువ నాయకుడు అంజిబాబు దూరమైతే ఎక్కడ ఎలాంటి హడావిడి జరగలేదు. అలాగే ప్రతిపక్ష పార్టీ సైతం దానిని అవకాశంగా తీసుకొని జనసేనపై దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేయలేదు. పార్టీ అధినేతకు దగ్గరగా ఉన్న ఏ వ్యక్తి అయినా దూరమైతే ఆ పొజిషన్, ఆ సిచ్యువేషన్ ను వాడుకొని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. కానీ ఇక్కడ ఏది జరగలేదు. పార్టీ వీడిన ప్రతి ఒక్కరూ అధినేతపై, పార్టీ సిద్ధాంతాలపై దుమ్మెత్తిపోశారు. కానీ అంజిబాబు గడిచిన 3 ఏళ్లు మౌనంగానే ఎందుకు ఉండిపోయాడని పలువురు చెవులు కొరుక్కుంటున్నారంట. మరోవైపు అంజిబాబు పార్టీకి వెన్నుపోటు పొడవాలని ట్రై చేశారని, అందుకే అధినేత పక్కన పెట్టారని పలువురు స్వయం ప్రకటిత జనసేన నాయకులు ఆరోపించారు. ఒకవేళ ఆ మాట నిజమైతే చోటా మోటా నాయకులు ఏదైనా చేస్తేనే చాటంత ప్రెస్ నోట్ తో విరుచుకుపడే జనసేన మీడియా విభాగం అంజిబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు గాని, పవన్ కళ్యాణ్ అంజిబాబును దూరంగా ఉండాలని హెచ్చరించారని గాని ఎందుకు ప్రెస్ నోట్ ఇవ్వలేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ కావాలని పార్టీ అంజిబాబును సరిగ్గా ఎన్నికలకు ముందు దూరంగా పెట్టి ఉంటే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అతని అనుకూల మీడియా అంజిబాబుని పవన్ కళ్యాణ్ మీదకు అస్త్రంగా వాడుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు కదా. మరి అంజిబాబు ఎందుకు వైసీపీని అనుకూలంగా మాట్లాడలేదని కూడా పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒక వ్యక్తిని మంచోడు అని నిరూపించడం చాలా కష్టం. కానీ ఆ వ్యక్తి మీద బురద జల్లి అతని వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం తేలికైన పనే కదా. అయినప్పటికీ ఇవేమీ అంజిబాబు విషయంలో జరగలేదు. తాను ఎంతగానో అభిమానించే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు భౌతికంగా దూరంగా ఉంటున్న పార్టీకి, పార్టీ నాయకులకు ఏ కష్టం వచ్చినా తాను అక్కడ ఉంటానని అంజిబాబు ఇటీవల తన చేస్తున్న పనులతో చెప్పుకని చెప్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో మరోసారి అంజిబాబు క్రియాశీలంగా రాజకీయం చేసే అవకాశం కూడా కనబడుతోందని జనసేన నాయకులు భావిస్తున్నారు. మరికొందరు కూడా అంజిబాబు మళ్లీ పార్టీలోకి వచ్చి జనసేనలో పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేయాలని భావిస్తున్నారు. ఇటీవల యుద్ధం తర్వాత ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో సామాన్య ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆకాశానంటిన ధరలు, పాతాళానికి పడిపోయిన కరెన్సీ విలువ, భారీగా పెరిగిన నిరుద్యోగంతో దేశం అట్టుడుకుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయి. అధికార గణాంకాల ప్రకారం ఆహార ద్రవ్యోల్బణం 112% పైగా పెరిగింది. వంట నూనెల ధరలైతే ఏకంగా 200% ఎగబాకాయి. బియ్యం, కోడిగుడ్లు వంటి సాధారణ ఆహార పదార్థాలు కూడా కొనలేని దుస్థితి నెలకొంది. చివరికి అంత్యక్రియల ఖర్చులు సైతం 40% పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ సంక్షోభం కారణంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. అధికారిక లెక్కల ప్రకారం 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోగా అనధికారికంగా ఈ సంఖ్య 30 నుంచి 40 లక్షల వరకు ఉంటుందని అంచనా. దీంతో దాదాపు 1.5 కోట్ల మంది ప్రజలు ఆదాయం లేక అల్లాడిపోతున్నారు. మరోవైపు ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పడిపోయింది. ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్కు దాదాపు 16 లక్షల రియాల్స్ వద్ద ట్రేడ్ అవుతోంది.
దేశంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా టెహ్రాన్ స్టాక్ ఎక్స్చేంజ్ చరిత్రలో తొలిసారిగా వరుసగా 8 వారాలుగా మూతపడింది. మార్కెట్లో వస్తువులు ఉన్నప్పటికీ వాటిని కొనుగోలు చేసే శక్తి ప్రజలకు లేకపోవడంతో ఆధునిక కరువు వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా ఆంక్షలు, యుద్ధం వల్ల దెబ్బతిన్న కీలక పరిశ్రమల కారణంగానే ఈ దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ద్రవ్యోల్బణం 500% వరకు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇకివే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.